తెల్లవారి వెళ్ళి తెమ్మంటే ఎంత బద్ధకం. ఎంత ఉంటాయి? రెండు చెప్తానుండు, రెండు తీని. అబ్బా 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 అబ్బా, ఎంత ఉంటాయి? 100 రూపాయలు ఉంటాయి. ఇలా పట్టుకెళ్ళిపోతాను, 100 రూపాయలు పట్టుకొచ్చి. మిమ్మల్ని ఎందుకు పంపించాను తెల్లారే లేపి? కరెక్ట్గా చెప్పు, ఎంత ఉంటాయి చెప్పు. శీలావతులు, దీనికి శీలావతులు, గర్భవతులు లేవు, శీలావతులు ఉన్నాయి. ఎంత ఉంటాయి కరెక్ట్గా చెప్పు. 300 ఉంటాయేమో. ఇంకా 50 రూపాయలే. మరీ అయితే తగ్గించి చెప్పేస్తావు, లేదా మరీ పెద్ద చేసేస్తున్నావు. కరెక్ట్గా చెప్పు. మీరు నాకేం తెలుస్తుంది? అయితే ఎంత ఉంటాయో వాళ్ళు కామెంట్ చేసి చెప్పమను. ఇది ఎంత ఉంటాయి చెప్పరా? నేను చెప్పేస్తే ఇంకెందుకు మరి, ఇది ఉంటుంది కదా ఇంకెందుకు మరి అడగడం. అయితే నువ్వు చెప్పలేవు కదా కరెక్ట్గానే. సరే, వాళ్ళు చెప్తారు, సబ్స్క్రైబర్స్ చెప్తారు ఇవి ఎంత ఉంటాయి అన్నది. శీలావతులు 2 ఎంత ఉంటాయి కామెంట్ చేసి చెప్పండి. ఓకే, పొలుసు కూడా తీయించారా ఏంటి? అక్కడ తీయించాను, ఆ తర్వాత గుర్తొచ్చింది వీడియోలో చూపిద్దామని. ఆవిడ తీసేస్తారు అన్నది, తీసి అమ్మా అన్నాను. ఇంకెందుకు, ఎలాగ నువ్వు అన్న ఒక చేస్తాను. మంచిది బాబు, దాన్ని బట్టి తెచ్చాను అన్నమాట. ఎంతసేపు కడుగుతావో. వేడి వేడి చేపల పులుసు వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే అబ్బా. మీరే తెచ్చుకుంటానంటే వద్దు వద్దు అంటారు. ఈ మధ్య తినడం మానేశారు పోరన. అప్పట్లో బాగా తినేవారు. ఏమో ఎందుకో ఇష్టపడట్లేదు. ఇదివరకు అమ్మ చేసేది, పులుసులో ముక్కలు వేసి చాలా బాగా చేసేది. అవి నువ్వు కూడా చేసేదాన్ని కదా అప్పట్లో. వద్దు, అమ్మ చేసేది నేను బాగా చేయట్లేదు అని అంటున్నారు, అంతే కదా? ఓకే ఓకే ఓకే. అమ్మ చేసింది అమ్మ దగ్గర నువ్వు నేర్చుకున్నావు కదా. ఇప్పుడు ఏదైనా సరే అమ్మ దగ్గర నేర్చుకున్నావు అంటే మరి ఎంత తినడం మనిషారు? నాకెందుకు లేదు, అలా అని కాదు, నాకు తింటుంటే కొంచెం అదోలాగా ఉంటుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ చికెన్ తింటే చాలా మందికి ఉంటుంది, ర్యాషెస్ అంటారు, కానీ చేపలు తిన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. మరి నాకు ఎందుకో చేపలు తింటే కొద్దిగా అదోలాగా అనిపిస్తుంది. అంటే మీరు ఏంటంటే భయపడిపోతున్నారు. దేనికి భయపడిపో? భార్య వంటకి అన్నీ భయపడిపోవాలి, ఒక చేపల వంటకే భయపడిపోం కదా, పంటే కదా. మీరు ఎందుకంటే అబ్బా తింటే ఏదో అయిపోద్దా అనుకుంటూ తింటారు, అందుకని మీకు అలా ఉంటుంది. నార్మల్గా తినేస్తే ఏది ఉండదు. అమ్మ ఇది తింటే అమ్మ ఏదైపోద్ది, అరగదేమో. అది ఎవరికంటే ఫస్ట్ టైం తిన్నోళ్ళకి అలాంటి మాటలు ఉంటాయి. నాకు చేపల పులుసు అంటే విపరీతమైన ఇష్టం, కానీ ఒక్కసారిగా ఎందుకో ఆ రుచి మరి నాకు ఆ వాసన పట్టడం ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అది వారానికి 3 సార్లు చికెన్ మటన్లు తినేస్తే అలాగే అనిపిస్తుంది. నా చికెన్ మటన్ తిన్నా కొంచెం చిరాకు అనిపించదు, 2-3 సార్లు తిన్నా చిరాకు అనిపించదు, కానీ చేపల దగ్గరికి వస్తేనే ఆ మాట వస్తుంది. అదే నేను అంటున్నాను, అది దేనివల్ల తెలియటం లేదు. సరే సరే సరే, ఇంకేం కాదు. చేపల పులుసు తీస్తుంది ముక్కలు. ఏంటి, ఏ స్టైల్? మా అమ్మ స్టైల్లో వండుతున్నావా, నీ స్టైల్లో వండుతున్నావా? అత్తయ్య స్టైల్లోనే వండుతారు. ఎలా వండుతుంది ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి. మీ అత్తయ్య ఎలా వండుతుంది, ఏమిటి? మా అత్తయ్య అందరూ కూడా పులుసులో ముక్కలేసి అదే చేపల పులుసు చేస్తారు. వేపుకోవాలనుకుంటే మామూలుగా ముక్కలకి ఉప్పు కారం పట్టి చెప్తారు, కానీ మా అత్తయ్య అలా కాదుగా. పులుసులో ముక్కల్ని ఇలాగ తీసి ఇలాగ వేసి, ముందు పులుసు అయిపోయిన తర్వాత పులుసు ఉడుకుతుంది, ఒక ఉడికింది అన్న టైంలోని తీసేస్తుంది. తీసేసి ఆ చేపలకి ఉప్పు కారం పెడతారు, పెట్టి వేపేసి మాకు తినడానికి ఇస్తారు. సో ఈ ముక్కల్ని ఉప్పు కారం పెట్టి నేను వేస్తాను. ఇప్పుడు ఈ ముక్కలు ఇరగకుండా మరి ఎలాగవుతుంది? ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది కదా పులుసులో మెల్ట్ అయిన బయట తీసేటప్పటికి చల్లారేటప్పుడు కొద్దిగా గట్టి అవుతుంది కదా, దీనికి కోటింగ్ ఇవ్వచ్చు. అలా చేయొచ్చా? ఓన్లీ నేను బొర్ర ఒకటే ఉంచుతాను. బొర్ర ఎందుకంటే ఇది తిన్నాం కదా, తోక ఎక్కువ ముళ్ళు ఉంటుందని అందులో ఉంచేస్తాను, మిగతావన్నీ తీస్తాను. ఏంటంటారు, పులుసులో ఉడుకుతుంది కదా ముక్క, ఉప్పు కారం అంతా కూడా బాగా సరిపోద్ది, పుల్లగా కారం కారంగా ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఈ స్టైల్ ఎప్పుడు ఎవరు చేసుకోరు. మా ఇంట్లో మా అమ్మలు కూడా ఎప్పుడు ఇలా చేయరు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగే అలవాటు అయింది. నాటికి మీ అత్తగారు వంట ఒప్పుకున్నాం, బాగుందని. అంటే బాగుంది, ఎందుకంటే మీ అమ్మ పప్పుచారుకి ఇప్పటికీ కూడా చెప్తాం, మా అమ్మ పప్పుచారు పెట్టేస్తుందా మీ అమ్మ పప్పుచారు. కానీ ఇప్పుడు వీడియో చూసిన తర్వాత చెప్తాను, మీ అమ్మ పప్పుచారు అంటే ఏం పప్పుచారే చేసేస్తుంది. అది కన్నూరు ఏడ్ చేసినా బాగానే ఉంటుంది. అలా చెప్పి, అంటే పప్పుచారుకే ఎస్పెషల్. యాక్చువల్గా నాకు పెళ్ళైన కొత్తలో
పులుపు అంత నచ్చేది కాదు. మా అమ్మ పులుపు కారము అన్నీ కూడా సంపాలంగా చేసి పప్పుచారు చేస్తుంది. సో నాకు అది అలవాటు అయిపోయింది. పప్పుచారు తోటి బంగాళదుంప వేపుడు అది నాకు అలవాటు అయిపోయింది. మేము మసాలా వేసుకొని బంగాళదుంప వేపుతాను, మీరు మాత్రం ఉప్పు కారంతో తింటారు, ఫ్రై చేసుకుని. సో నాకు అది అలవాటు అయిపోయింది. అందుకే మా ఇంటికి ఎప్పుడైనా మా అమ్మని ఏటండి అమ్మ అని అడుగుతాను పప్పుచారు అనగానే. అలా అడిగితే పాపం ఆవిడ ఏది బాధపడుతుంది, అయ్యో మా నాకు కూతురికి పప్పుచారు కూడా ఎట్టట్లేదేమో అనుకుంటారు కదా. పప్పుచారు ఎట్టట్లేదేమో ఎందుకు అనుకుంటూ వండిందని కదా. అందుకే నువ్వు అలాగే ఎడతావు, ఆ స్టైల్ అలాగే ఇస్తావు. మీ అమ్మ ఇంటికి వెళ్ళి మీరు పులుపు ఎక్కువ తింటారు, మేము పులుపు కొద్ది తక్కువ తింటాము. సో మాకు అలా అనిపిస్తుంది, మీకు ఇలా అనిపిస్తుంది. కానీ అమ్మ వండింది ఏదైనా అమ్మే కదా. ఇప్పుడు చూడండి, మీరు చేపల పులుసు మా అమ్మ వండింది అన్నారు. ఎందుకన్నారు? కొన్ని కొన్ని ఉంటాయి అమ్మలు వండినవి మనకి నచ్చినవి. సో అవి అత్తగారి ఇంట్లో దొరకాలని లేదు, వండాలని లేదు. కానీ అమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు అవి గుర్తుకొస్తే తినాలనిపిస్తుంది. అదేంటో నువ్వు వెళ్ళినప్పుడు కట్టికి పప్పుచారు వచ్చేస్తుంది మీ అమ్మ. వెరైటీకి బాగుంటుంది. నా అదృష్టం అంతేలే. అంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అంటే నా అదృష్టం అది, మా అమ్మ చేతి వంట పప్పుచారు తినాలని. ఏమో వెళ్ళే ముందు ఒక ఇంటి ఇస్తావేమో, పప్పుచారు వండి అమ్మ వస్తాను. అలాగే ఎప్పుడు చెప్పను. అలా చెప్పవా? సరే. కానీ నాకు తెలుసు కదా మా అమ్మ ఎప్పుడెప్పుడు పప్పుచారు వండుతుంది. సో అదే టైంలో వెళ్తాను. వద్దులేమ్మా. సో అయిపోయిందా పులుసు? పులుసు అయిపోయింది. మొత్తం పులుసులో ముక్కలన్నీ తీసావు ఏంటి? మొత్తం తీసలేదు, ఇగో బుర్ర బుర్ర బుర్ర. ఓకే, అంటే బుర్రలు ఉంచేస్తావా? బుర్ర, ఈ తోక, ఇవన్నీ మనకి మీరు తినలేను కదా, అందుకని. ఇవి పులుసులో ముక్కలు బాగున్నాయి. మొన్న సండే బయటని తినకండి అన్నారు, చూసి చెప్పండి. మీరే అలా బయట కొంచెం పొలపొలగా ఉంది. ఉప్పు తగ్గింది. అనవసరంగా అడిగాను, నాకు ఉప్పు చూడడం రాదు బేసిక్లీ, అందుకే అనవసరంగా అడిగాను. మొన్న సండే వ్లాగ్లో ఏంటన్నారు, బయట ఫుడ్ మీరే ఎంకరేజ్ చేస్తే ఎలాగైంది అంటే బయట ఫుడ్ ముందే చెప్పాను కదా, బయట ఫుడ్ తినమని. మేము ఎప్పుడు బయట ఫుడ్ తినం. మనం ఒకసారి సెంబర్ తప్పదు కదా, తింటూ ఉంటాం కానీ డైలీ తినం అని చెప్పండి. ఎప్పుడు తినమంటే మొన్న తిన్నారు అని అడుగుతారు. ఎప్పుడు తినమని అంటే ప్రతి వారం 2 వారాలకు ఒకసారి, వారం కోసం తింటారు. మా వాళ్ళకి కాదు, మొన్న ఎప్పుడో 2 నెలలు అయింది తిని, 2 నెలలు 3 నెలలు కూడా అయిపోయింది. యాక్చువల్గా నేను బిర్యానీ ఇంట్లోనే చేస్తానండి, దమ్ బిర్యానీ చేస్తాను, లేదంటే పలావ్ అనే ఏదైనా ఇంట్లోనే చేస్తాను తప్ప బయట నుంచి తెచ్చుకోము. ఎందుకంటే బయట నుంచి చెప్పాను కదా, పిల్లలు తినరు, వదిలేస్తూ ఉంటారు. అందుకని మేము బయటికి వెళ్ళము, బయట తినము, ఇంట్లోనే తింటాము. కానీ మొన్న ఎందుకో తినాలనిపించింది, పిల్లలు కూడా చాలా డేస్ అయింది కదా, అమ్మ తిందామంటే బయట అలాగా తినాం కాబట్టి ఇంటికి తీసుకొచ్చి తిన్నామంతే. అది ఒక్కరోజే, మిగతా రోజులంతా ఇంట్లోనే వండుకుంటాం, ఇంట్లోనే తింటాము. టైం అయిపోతుంది, కొంచెం రామ్మ బేగా తయారు చేస్తే తినేసి వెళ్తాం మేము. అదే వచ్చాను పదండి. మీరు ఇంక మొదలెట్టారంటే మిస్ అయిపోతాను, ఫ్లో మిస్ అయిపోతారు. కానీ అక్కడ నాకు పని ఉంది, అందుకు అర్జెంటుగా నువ్వు బేగరా ప్లీజ్. ఏదో పులుసులో ముక్కలు వేపేస్తే తినేసి వెళ్ళిపోవచ్చు. అదేండి, ఏదో ఏమనుకోకండి. కొంచెం ఏమి అయిపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆయిల్ వేసేద్దాం. నువ్వు ఎక్కడ చేరదో పెడతామని వీడియోని కూడా ఇక ఇది 2 వేసి ఆపి, మరి ఎక్కువ ఎందుకంటే దాంట్లో బాగుంటుంది అనుకుంటాను. మంచి దాంట్లో ఇందులోనే బాగుంటుంది, ఇందులో బాగా వస్తుంది. ఓకే, ఇది చేపల వేపుడు రెడీ, పులుసు రెడీ, వేడి వేడి అన్నం కూడా రెడీ. ఒక నిమిషం. వేడి వేడి అన్నంలో వేడి వేడి పులుసు. ఉండండి, నేను పెట్టుకుంటాను. ఎలా ఉందో చెప్పండి, తినేస్తున్నారు సైలెంట్గా. సూపర్. స్పైసీ తక్కువ ఉంది, రుచిగా ఉంది. కొంచెం కారం ఉంటే బాగుండేవి అనిపిస్తుంది. కారమా? పిల్లలు కూడా తినాలి, మనమే కాదు. ఏదైనా కొంచెం నీచుకి ఏంటంటే కాస్త కారం ఉంటే బాగుంటుంది. నేను చెప్పాను కదా, ఎప్పుడు బాగుందని అన్నారు చెప్పు. చాలా బాగుందండి, మీకు చెప్తాను, చాలా బాగుంది. మా ఆవిడ చాలా బాగుంది. వద్దులేండి, వేడి మీద ఉప్పు కారం సరిపోయినట్టు అనిపించదు, కానీ కొద్ది చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు.
అందుకే చేపల కూర ముందు రోజు రాత్రి వండుకొని మరుసటి రోజు తింటారు, బాగా టేస్ట్ రావాలంటే. నేను వండానని కాదు కానీ బాగా వచ్చింది.